ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము: యెహోవా సెలువిచ్చినదేమనగా, మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ దినవృత్తాంతములు గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఈ వాక్యంలో దేవుడు మనకు గొప్ప ధైర్యాన్నిస్తున్నాడు. మనం ఎదుర్కొనే సమస్యలు, పోరాటాలు చాలా పెద్దవిగా కనిపించినా అవి మన యుద్ధాలు కావు, అవి దేవునివే. మన బాధలలో భయపడకుండా, గందరగోళానికి లోనవ్వకుండా దేవునిపై నమ్మకం ఉంచితే ఆయన మన తరపున పోరాడి విజయమిస్తాడు. భయం కాదు, విశ్వాసము ఎంచుకోవాలి. ఎందుకంటే యుద్ధం దేవుని చేతుల్లో ఉంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై దేవుడు మీ పక్షంగా యుద్ధము చేసి మిమ్ములను తప్పించి విడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారము ఈనాడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైయున్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. మా సెల్ నంబర్ 7090734581కి మీ ప్రార్థనా విన్నపాలను వాట్సాప్ చెయ్యండి. ఈ దిన వాగ్దానాన్ని మీకు తెలిసిన వారికి పంపి దేవుని రాజ్యాన్ని కట్టి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.